శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికి ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చెప్తున్నాడు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. ముందుగా మేషరాశి మిత్రులారా, ఈ వారం మీకు ఫస్ట్ వ్యాపారం ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే కొత్త ఒప్పందాలు లాభిస్తాయి, భాగస్వామి వ్యాపారాలు మెరుగుపడతాయి. బాగుంది కదా. ఇక్కడ నుంచి ఆర్థికంగా పాత బకాయిలన్నీ వసూలు అవుతాయి. పెట్టుబడులు మాత్రం జాగ్రత్త, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకి అనుకూలంగా ఉంటుంది. ఇంకా సర్వీస్ సెక్టర్, ఐటీ, బ్యాంకింగ్, బీమా రంగం వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ కళాకారులకి కొత్త ప్రాజెక్టులు చర్చలు అవుతాయి. సోషల్ మీడియాలో గుర్తింపు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ఉద్యోగం, విదేశీయ విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారు. వీసా, ఇంటర్వ్యూ, డాక్యుమెంటేషన్ అన్ని అనుకూలంగా ఉన్నాయి. వారు గెట్ రెడీ, బయలుదేరబోతున్నారండి, సముద్రం దాటబోతున్నారు, గెట్ రెడీ. కుటుంబ విషయంలో, కుటుంబంలో ఆనందమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రేమికులు ప్రేమ వ్యవహారంలో ముందుకు సాగే అవకాశాలు. విద్యలో, పోటీ పరీక్షలో మంచి ఫలితాలు పొందుతారు విద్యార్థులారా. కోర్టు కేసులు నెమ్మదిగా మీకు అనుకూలంగా అవుతుంది. రియల్ ఎస్టేట్, ప్లాట్లు, ఇల్లు కొనుగోలులో చర్చలు జరుగుతాయి. ఇక రాజకీయ నాయకులకి పార్టీల గుర్తింపు, ప్రజాక్షేత్రంలో జాగ్రత్త. ఆరోగ్యం పట్ల తలనొప్పి, బీపీ, షుగర్ లేదా కంటికి సంబంధించినటువంటి ఒక డిస్టర్బెన్స్, సైనస్ ప్రాబ్లం, ముక్కుకు సంబంధించిన ఉన్నాయి, జాగ్రత్త. షేర్ మార్కెట్ మధ్యస్థ లాభం అని కూడా చెప్పొచ్చు. వ్యవసాయదారులకు బాగుంది. అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట దిక్కు తూర్పు. హనుమాన్ దేవాలయంలో దర్శనం చేసి 19 ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. ఎర్ర పుష్పంతో అర్చన చెయ్యండి. పేదవాళ్ళకి ఒక చెప్పులు దానం, నల్ల రంగు చెప్పులు పేదవాళ్ళకి కొత్త చెప్పులు దానం ఇవ్వండి. విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వండి, అద్భుతంగా ఉంటారు, విజయోస్తు. ఇకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, నేను మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సాప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాం. కావలసిన వారు సంప్రదించండి. దిగుమతి రంగాల్లో కాస్త మిశ్రమంగా ఉంది. వ్యాపారంలో కోర్టు వ్యవహారములు ప్రతికూలం. మా గురుగారు ఎప్పుడు మిమ్మల్ని ఇలా భయపెట్టకండి గురుగారు, మా జీవితం ఏం కావాలంటే మరి కాంప్రమైజ్ అవ్వండి, తప్పదు. మీరు కూడా మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి కదా. గ్రహాలు అనుకూలంగా ఉన్నా కూడా మీరు కూడా కొంచెం మార్చుకోవాలి కదా, తప్పదు. రియల్ ఎస్టేట్ మిశ్రమం, పెద్ద గొప్పగా ఏమీ లేదు, అలాగే నత్తనడగ్గా ఉంటుంది. రాజకీయ నాయకుల రంగులకి ఉన్నటువంటి వాళ్ళకి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు మొటిక్కాయలు పడే అవకాశాలు ఉన్నాయి. నువ్వు నాకు ఎందుకు ఇలా చేయలేదు, నువ్వు అప్పుడు మాటిచ్చావు కదా, ఇప్పుడు మాటిచ్చావు కదా, ఎందుకు చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. తగినటువంటి సమాధానాలతో ప్రజాక్షేత్రంలో వెళ్ళండి. మీరు సమాధానం చెప్తేనే పబ్లిక్ మీటింగ్ పెట్టండి, లేకపోతే ఇబ్బంది పడతారు, జాగ్రత్త. ఇంకా సినిమా, టీవీ కళాకారులకి, నటులు, యాంకర్లు, రచయితలకి అప్పుడే పెరిగినట్టు కనబడుతుంది, అప్పుడే తగ్గినట్టు కనబడుతుంది, అప్పుడే మీకు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, అప్పుడే మీకు కామెంట్స్ వస్తాయి. దేని మీద కూడా ఓవర్గా రియాక్ట్ అవుతుంది, వస్తూనే ఉంటుంది.
ప్రజాక్షేత్రంలో పబ్లిక్ లో ఉంటే మాటలు వస్తూనే ఉంటాయి, కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అవన్నీ దాన్ని పట్టించుకోకుండా ఎలా ముందుకు వెళ్ళండి. ఇంకా విదేశీయ ఉద్యోగం వీసా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మేబీ పోస్ట్ వీక్ అనుకూలంగా ఉన్న ఫస్ట్ వీక్ రిజెక్షన్స్ కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త పడండి, కొంచెం జాగ్రత్త. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రుల మీద సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్త. ప్రేమికులు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనేది పోగొట్టుకుంటారు, మీ యొక్క మాటల అహంకారం వల్ల జాగ్రత్త. విద్యార్థులు ఉన్నత విద్య, పోటీ పరీక్షల, విదేశీ విద్యకు అనుకూలమైనటువంటి సమయం, బాగా చదువుతారు విద్యార్థులు, ఏకాగ్రత పెరుగుతుంది. పరిశోధన, ఈ యొక్క రీసెర్చ్ ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం. ఆరోగ్యం, ఈ ఆరోగ్యం అనేది ఆహారం అదుపులో ఉంటే ఆరోగ్యం అదుపులో ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల వల్ల అలసట ఉంటుంది, ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, సమయానికి నిద్ర తీసుకోండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది, ప్రభుత్వ పథకాల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పండ్ల తోటలు రైతులకి బాగా అనుకూలం. కొత్త సాగు పద్ధతులు అవగాహన అలాంటిది ఒక ట్రైనింగ్స్ లాంటి దానికి వెళ్ళండి. గురువారం రోజు గురుగ్రహానికి ప్రార్థన చేయండి. గురు భగవానుడా నాకు అనుగ్రహం చేయండి, శని భగవానుడా నాకు అనుగ్రహం చేయండి అని చెప్పి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం బృహస్పతి నమః, ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు మంత్రం చేయండి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. గురువులకి పెద్దలకి గౌరవం చేయండి, వాళ్ళకి నమస్కారం చేయండి. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు, అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు. మీరు దర్శించండి దేవాలయాలకి, కనకదార స్తోత్రం పారాయణం చేయండి. ఆర్థికంగా మెరుగుపడడానికి శనగలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి, అన్నదానం చేయండి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ధనుసు రాశి మిత్రులారా, ఈ వారం అంతా కాస్త గం గణపతి నమః సైలెంట్ గా ఉండండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. విజయోస్తు. మంచి అవకాశాలు, ఇండస్ట్రీస్ యొక్క మెటీరియల్ సప్లైకి కూడా మీకు చాలా కలిసి వస్తే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నవన్నీ కూడా కదలిక స్టార్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు, కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలు వల్ల కమర్షియల్ ప్రాపర్టీస్ ద్వారా కొంచెం అనుకూలంగా ఉంటుంది, డిస్కషన్స్ పెరుగుతుంది, జాగ్రత్త. రాజకీయ రంగంలో పార్టీ స్థాయిలో బాధ్యతలు పెరిగే సూచనలు, రాజకీయ నాయకుల ప్రభావం కూడా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. ఇంకా సినిమా కళాకారులు, నటులు, నిర్మాతలు, టెక్నికల్ టీం సభ్యులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. పాత ప్రాజెక్టులు గుర్తింపు రావచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండండి. ఇంకా విదేశీ ఉద్యోగం కోసం చేసే వాళ్ళకి వీసా, డాక్యుమెంటేషన్ పనులు ముందుకు రావచ్చు. దరఖాస్తులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం. ఎన్నో రోజులుగా నేను గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నానండి, సిటిజన్షిప్ కోసం ఎదురు చూస్తున్నానండి. నా యొక్క లే ఆఫ్ అయ్యింది, దానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా రిజల్ట్ స్టార్ట్. కుటుంబ సభ్యుల్లో పెద్దల పట్ల మర్యాదగా ప్రవర్తించండి, స్థిరత్వం పెరుగుతుంది. ప్రేమ సందర్భంలో కాస్త ఓర్పు, ఒకరి పట్ల ఒకరికి ఓర్పు, నమ్మకం ఉండాలి. అది కొంచెం పార్ట్నర్షిప్ లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. సాంకేతిక వృత్తిపరమైనటువంటి విద్య పెరుగుతుంది. ఇంకా ఆరోగ్యం, కీళ్ల నొప్పులు, ఎముకలు, నడుము సంబంధిత సమస్యలు జాగ్రత్త. నడక, యోగా, వ్యాయామం అవసరం. వ్యవసాయానికి భూమి సంబంధిత పెట్టుబడులు, ధాన్యాలు, పుష్పం, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా వ్యవసాయ యంత్రాలు, ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన యంత్రాలు కొనుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. దానికోసం లోన్కి వెళ్ళడం, సబ్సిడీకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి. శనివారం శనిదేవుని ప్రార్థన చేయండి. ఓం శనైశ్వరాయ నమః, దేహి మే బుద్ధి వైశిష్ట్యం, ఆయన ప్రార్థన చేయండి. నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. వృద్ధులకి, పేదవాళ్ళకి చెప్పులు కొనియండి. పేదవాళ్ళకి, వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. 8 మీ యొక్క లక్కీ నంబర్ అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య బ్లూ రంగు చాలా మంచిది. బూడిద యాష్ కలర్ కూడా మీకు కలిసి వస్తుంది. దక్షిణ దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. శనీశ్వరుని 19 ప్రదక్షిణాలు చేయండి ప్రతిరోజు. నల్ల నువ్వులు, ఇనుప పాత్రలు, దుప్పట్లు ఇవన్నీ కూడా దానం వేయండి. అన్నదానం కూడా చేయండి. మకర రాశి మిత్రులారా, ఇది మీకు అద్భుతమైనటువంటి సమయం. విజయం వస్తూ